అందరికీ నమస్కారం అండి. జయకృత ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. శ్రీ షిరిడి సాయినాథుని యొక్క లీలల్లో ఈ రోజున బాబావారి యొక్క విచిత్రమైన దౌతి గురించి, అద్భుత యోగం గురించి విందాం. యోగాభ్యాసపరులు తమ శరీరం యొక్క లోపలి భాగాలను శుభ్రం చేసుకునేందుకు గాను 3 అంగుళాల వెడల్పు, 22 అంగుళాల పొడవు ఉండే గుడ్డను మృంగి ఒక అరగంట సేపు దాన్ని కడుపులోనే ఉండనిచ్చి ఆ తర్వాత బయటకు తీస్తూ ఉంటారు. ఈ యోగ విద్యను దౌతి అంటారు. శ్రీ సాయిబాబా కూడా ఇలాంటి దౌతిని చేసుకునేవారు. కానీ వారి దౌతి చాలా విచిత్రంగా ఉండేది. మసీదుకు కొంచెం ఎడంగా ఒక బావి ఉంది. ఒక రోజున శ్రీ సాయిబాబా ఆ బావి దగ్గర తమ దౌతిని నిర్వహించారు. అది గుడ్డ మృంగడం కాదు. సరాసరిగా బాబావారి యొక్క ఊపిరితిత్తులను బయటకు కక్కి నీళ్ళల్లో శుభ్రం చేసి ప్రక్కనే ఉన్న నేరేడు చెట్టు మీద ఆరేశారు. ఆరగానే మళ్ళా తనలోనికి అమర్చుకున్నారు. ఈ అద్భుతమైన దౌతుని కొందరు ప్రత్యక్షంగా చూడటంతో బాబా పట్ల వారికి విపరీతమైన భయభక్తులు ఏర్పడ్డాయి. అటువంటిదే మరో దివ్యయోగం గురించి విందాం. ఖండయోగము. ఒక విశ్రాంతి రోజు రాత్రి శ్రీ సాయిబాబా తన శరీర అవయవాలన్నింటినీ కాలుగా చేయిగా వేరు చేసి మసీదులోని వేరువేరు స్థలాల్లో ఉంచారు. ఈ సంగతి తెలియని గ్రామ పహారాదారైన అప్పాబిల్లను తన విధి నిర్వహణలో మసీదుకు వెళ్ళి చెల్లాచెదురుగా పడి ఉన్న అవయవాలను చూసి హడలిపోయాడు. బాబానెవరో ఖండఖండాలుగా నరికేశారని ఊహించాడు. కానీ ఆ సంగతి తను బయట పెడితే నేరం తన మీద పడుతుందేమో అన్న భయంతో మౌనంగా ఉండిపోయాడు. మరునాడు మసీదుకు వెళ్తున్న జనంతో పాటు తాను కూడా ఏమీ తెలియని వాడిలాగానే వెళ్ళాడు. తీరా వెళ్ళేసరికి శ్రీ సాయిబాబా దర్బారు తీరి ఉన్నారు. ఆయన గెద్దె మీద ఆయన సజీవంగా సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చారు. బాబాని చూడగానే అప్పాబిల్లు నోరు వెళ్ళబెట్టాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ ఆ మాయకుణ్ణి తన దగ్గరకు పిలిచి, భయపడకు, బ్రతికే ఉన్నానులే అని వెన్నుతట్టి ఊదిని ఉంచే వరకు పాపం అతని పరిస్థితి అయోమయమే. తరువాత అసలు విషయం ఏమిటంటే, కొందరు ప్రశ్నించడంతో ఆ అప్పాబిల్లు క్రితం రోజు తను చూచిన దృశ్యాలన్నీ తన భావాన్ని బయటపెట్టాడు. అలా అవయవాలను వేరువేరుగా ఉంచడాన్నే ఖండయోగం అంటారు. ఇంకోసారి అంటే 1886 సంవత్సరం ఆగస్టు 13వ తేదీ రాత్రివేళ మహల్సాపతిని పిలిచి, మహల్సా, ఈ శరీరాన్ని 3 రాత్రులు పాటు కాపాడు. తిరిగి వచ్చానా సరే, లేకపోతే 3 రాత్రుల అనంతరం నా శరీరాన్ని మసీదుకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను గుచ్చిపెట్టు అని చెప్పి అదే రాత్రి సుమారు 10 గంటల సమయానికి నేల మీద శవాసనం వేసి ఉండిపోయారు శ్రీ బాబావారు. క్రమంగా ఊపిరి నిలిచిపోయింది. నాడి ఆడటం మానివేసింది. అసలే శ్రీ సాయిబాబా వేసినది శవాసనమేమో. నాడి ఊపిరి నిలిచిపోయేసరికి ఆయన దేహం అచ్చం శవంలాగానే కనిపించసాగింది. మహల్సాపతి అక్కడి నుండి కదలలేదు. శ్రీ సాయి శరీరానికి కాపలాదారుడుగా అక్కడే ఉండిపోయాడు. తెల్లవారింది. ఎప్పటిలాగానే బాబా దర్శనార్థమై వచ్చిన భక్తులకి బాబా మృత కళేబరంలా కనిపించారు. వాళ్ళు కంగారు పడ్డారు. ఈ వార్త ఊరంతా ప్రాకింది. ఊరి పెద్దలు వచ్చారు మసీదుకి. ఒక డాక్టర్ని తెచ్చారు. ఆ డాక్టరు బాబా శరీరాన్ని పరీక్షించి బ్రతుకుతాడనే ఆశ ఏమాత్రమూ లేదు, ఇతను చచ్చిపోయాడు, ఇతని ఆత్మ శాంతిమయమై విశ్రాంతి పొందుగాక అని చెప్పాడన్నమాట. ఇంకేముంది, మనం నిజంగా బ్రతికే ఉన్నా కూడా డాక్టర్ గారు మనం మరణించామని ధృవీకరణ చేస్తే తర్వాతి గతి ఏమిటో ఆలోచించండి. అదే శ్రీ సాయిబాబా కళేబరానికి ప్రాప్తించబోయింది. ఎవరికి వారే ఆ శవాన్ని తీసివేయాలన్నారు.
కానీ మహల్సాపతి మాత్రం బాబా శరీరాన్ని తన ఒడిలో చేర్చుకుని ఆ జనాలకు అడ్డుపడ్డాడు. ఈ శరీరాన్ని 3 రాత్రుల పాటు కాపాడమని సాయిబాబా నాకు చెప్పారు. అందువల్ల 3వ రాత్రి గడిచేదాకా నేను దీన్ని కాపాడి తీరుతాను. ఒకవేళ మీకు అభ్యంతరం అయితే నన్ను కూడా సజీవ సమాధో లేక సజీవ దహనము చేసేయండి అని భీష్మించాడు. దానితో ఈ గొడవ అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ దాకా వెళ్ళింది. ఆయన ఇంగ్లీష్ ఆయన. శ్రీ సాయిబాబా చెప్పినట్లు 3 రాత్రులు ఆగే తీరాలన్న ఆయన భక్తుల వాదనల్ని డాక్టర్ సర్టిఫికేట్ కారణంగా అది శవమే కాబట్టి వెంటనే అంత్యక్రియలు చేయాలన్న లౌకికవాదుల వాదాన్ని కూడా విన్నాడు. చివరగా ఆయన ఆగవలసినది 3 రాత్రులే కదా, మీ గొడవల మధ్యన 2 రాత్రులు ఎటు అయిపోయాయి, ఇంకొక రాత్రి ఆగండి, తెల్లారగానే అంత్యక్రియలు జరిపించండి. ఒకవేళ ఆ ఫకీరు బ్రతికితే మాత్రం వెంటనే నాకు తెలియచేయండి. డాక్టర్లు డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత బ్రతకడం అసాధ్యం. అది ఒక్క యేసుక్రీస్తుకే సాధ్యమైనది. బ్రతికితే ఈయన కూడా అటువంటి వాడే అన్నాడు కలెక్టర్. దాంతో 2 వర్గాల వారు కలహాలు మానివేశారు. తెల్లారుగానే శ్రీ సాయిబాబా శవానికి అంత్యక్రియలు చేయాలని కొందరు ఆ సన్నాహాల్లో ఉన్నారు కూడాను. అంతరుద్ధులు మాత్రం జరగలేదు. 3 రాత్రులు గడిచాయి. అనగానే అంటే ఆగస్టు 16 తెల్లవారుజామున సరిగ్గా 3 గంటల వేలప్పుడు శ్రీ సాయిబాబా శరీరంలో ఊపిరి ప్రవేశించింది. నాడి ఆడటం ప్రారంభమైనది. శవములా పడి ఉన్న కళేబరం సజీవమైనట్లుగా చలనం ఏర్పడింది. సాయి భక్తుల ఆనందానికి హద్దులే లేవు. సమాధికర్తల ఆశ్చర్యానికి ఎల్లలు లేవు. శ్రీ సాయిబాబా పునర్జీవితులయ్యారన్న వార్త కలెక్టర్కు అందింది. అయితే శ్రీ సాయిబాబా నిస్సందేహంగా క్రీస్తు అవతారమే అని శ్లాఘించాడాయన. దీనిని బట్టి శ్రీ సాయిబాబా యొక్క యోగశక్తి మనకు బోధపడుతుంది కదా. అంతేకాదు, ఈనాటి శ్రీ సాయి సమాధి కూడా అటువంటి చమత్కారమే తప్ప ఇతరం కాదు. ఈ క్షణానికి ఆయన తనను మనస్సారా పిలిచే భక్తులకు పలుకుతూనే ఉన్నారు. తనకై తప్పించే భక్త కోటికి వారి వారి అర్హతల రీత్యా లీలా దర్శనాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు. శరణాగతులకు ఎనలేని సహాయ సహకారాలను అందిస్తూనే ఉన్నారు. కావలసిందల్లా శ్రీ సాయిబాబా పట్ల శ్రద్ధ, విశ్వాసాలు మాత్రమే. శ్రీ రామకృష్ణ పరమహంస వారి యొక్క నిర్యాణమును విందాం. బాబా యొక్క ఈ త్రివిధ యోగ సమాధి చమత్కారంతో శ్యామ విపరీతంగా స్పందించాడు. అందువల్లే ఒక ఏకాంతంలో తన అనుమానాన్ని శ్రీ సాయిబాబా ముందిలాగా వ్యక్తం చేశాడు. ఎలా బ్రతికావు భగవాన్? ఊపిరి లేదు, నాడి కట్టుకోలేదు. అవన్నీ శరీరానికి సంబంధించిన విషయాలు. నేను ఆత్మని. సరేనయ్యా పరమాత్మ, ఇంతకీ ఈ 3 రోజులు ఎక్కడున్నావు, ఏం చేశావు? అలా అడిగావు, బాగుంది. విను. అల్లా దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఇలా రావాలనుకోలేదు. చుప్. అల్లా ఒప్పుకోలేదు. బెంగాల్లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలనుకుంటున్నాడు. కానీ అతను చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అతని బాధ్యతలన్నీ నువ్వు తీసుకుని అతన్ని విడుదల చేసి నీ స్థానంలో నువ్వు ఉండు అని చెప్పాడు. అల్లా చెప్పినట్లు వినాలి కదా, అందుకని అలాగే చేసి వచ్చాను అన్నాడు బాబా. శ్యామకు ఆ మాటలు మతిపోయినంత పని చేశాయి. తెల్లవారుతూనే శ్రీ సాయిబాబా తమ నిత్యకృత్యాల్లో లీనమైపోయారు. అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్తో సహా అనేక మంది వచ్చి ఆయనను ఆశ్చర్యంగా చూశారు. కొందరు ఆశ్చర్యంగా చెప్పుకున్నారు, మరికొందరు ఆశ్చర్యంగా విన్నారు. అందరూ ఆశ్చర్యంలోనే ఉన్నారు. ఆత్మస్వరూపుల చర్యలు అలాగే ఉంటాయి. అందుకే ఇక అన్నింటికన్నా శ్యామాని దిగ్భ్రమలో ముంచిన విషయం, బాబా లౌకిక స్పృహను పొందడానికి గంటన్నర ముందే శ్రీ రామకృష్ణ పరమహంస సిద్ధిని పొందారు. ఆయన అసలు పేరు గదాధర్. ఇది శ్రీ సాయిబాబా చెప్పిన విషయానికి చక్కగా సరిపోయింది కదా. ఇప్పుడు మరొక అద్భుత లీలను విందాం. షిరిడీలో రోహిల్లా అని ఒకడు ఉండేవాడు. వాడి కంఠస్వరం అత్యంత కర్ణకఠోరంగా ఉండేది.
వాడు చాలా మృదువుగా మాట్లాడుతుంటేనే వినటానికి ప్రజలు చాలా కష్టపడిపోతూ ఉండేవారు. అలాంటిది వాడి మధ్యన మరో పద్ధతి మొదలుపెట్టాడు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నమాజు వేళ అయ్యేసరికల్లా 100 గాడులు ఒకేసారి ఒంటరి పెట్టినట్లుగా ఖురాన్లోని కల్మాని అరుస్తుండేవాడు. ఆ గొంతు వినలేక షిరిడీ ప్రజలంతా కలిసి బాబాను ఆశ్రయించారు. వాడి చేత ఆ కేకలను ఆపించమన్నారు. నిజానికి శ్రీ సాయిబాబా ఎల్లవేళలా ఆశ్రిత పక్షపాతులే, కానీ దానికి కూడా కొన్ని ధర్మ సూక్ష్మాంశాలు ఉంటాయి. కర్మలన్నీ ధర్మాధర్మాల్ని గుర్తించడానికి, వాటిని సక్రమంగా ఆచరించడానికి అందరికీ వీలు పడదు. కానీ సర్వజ్ఞులైన శ్రీ సాయిబాబాకు వాటి సూక్ష్మాలు క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఆయన ప్రజల తరపున రోహిల్లాను అదుపు చేసే బదులు ఆ పితీరుదారుల్నే మందలించారు. పైపెచ్చు ఆ రోహిల్లా గాడిదకి ఒక గెయ్యాల పిల్లం ఉండేది. వాడు అలా అరవబట్టే అదేమీ చేయలేక ఊరుకుంటుందని, కానీ లేకపోతే వాణ్ణి నన్ను కూడా హింసిస్తుంది. ఈ విషయంలో మాత్రం వాడినేమీ అనద్దు అని చెప్పి పంపేశారు. బాబా చేసిన ఈ సమర్థనకు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రోహిల్లాకు అసలు భార్య అన్నదే ఉన్నదనే సంగతి వాళ్ళకి తెలుసు లేదని. అలాంటిది అతనికి ఒక గయ్యాలి భార్య ఉండటం, ఆవిడ వాడితో పాటుగానే అవతార పురుషుడిలాగా గౌరవించబడుతున్న బాబాను కూడా బాధించడం ఏమిటో వాళ్ళకి అసలు అర్థం కాలేదు. నిజానికి రోహిల్లాకి భార్య లేని మాట నిజమే, కానీ ఇక్కడ శ్రీ సాయిబాబా చెప్పిన భార్య లౌకిక భార్య కాదు, మాయా, సంసార మాయ. ఈ సంసార మాయలోంచి తరలించాలంటే దైవ ప్రార్థన చేయటం తప్ప మరో మార్గం లేదు అనేదే శ్రీ సాయిబాబా అభిప్రాయం. ఇక్కడ ఒక సందేహం రావచ్చును. సరే, సంసార మాయ నుంచి తప్పించుకునేందుకు రోహిల్లా అల్లాని ప్రార్థిస్తున్నాడు, మరి బాబాని బాధించడం ఏమిటి అని. యథార్థం చెప్పాలంటే శ్రీ సాయిబాబా ఏనాడో మాయను అతిక్రమించేశారు. చూడదగినది చూడరానిది, చూడలేనిది, వినదగినది వినరానిది, వినలేనిది, తనది పరాయిది అనే భేదాలయానికి ఏనాడూ లేవు. కాకుంటే ఆ మాయ ఎంత బలవర్తనమైనదో చెప్పడం కోసమే బాబా అది తనని కూడా బాధిస్తున్నట్లుగా ప్రకటించేవారు. అంటే రోహిల్లా చేసే దైవస్మరణను తాను వినడం చేతనే తరించగలుగుతున్నామనే భావం. అంటే దైవస్మరణ మీరు చేయలేకపోతే కనీసం ఇతరులను చేసే స్తోత్రాలను విన్నా సరే భగవద్ అనుగ్రహం కలిగి ఆ మాయను తరించిపోగలుగుతారు. అందువల్ల భక్తులను నిరోధించకండి అని బోధన చేశారన్నమాట. అయినా దైవస్మరణ ఎందుకంత కఠోరంగా వినబడుతుంది? శివశివ అని మనస శివనామం చేదా అని కృష్ణశాస్త్రి గారు ఆలపించినట్లు అది చేదా కాదే, మరి కష్టమేమిటి? బాబా బోధనలన్నీ ఇలాగే ఎంతో గూఢార్థంతోనూ సర్వజన శ్రేయస్సుతోనూ కూడుకుని ఉంటాయి. మరొక ఉదాహరణను చూద్దాం. రోహిల్లా విషయంలో అతని భార్య గురించి చెప్పిన శ్రీ బాబా మరో సందర్భంలో తనకొక మగడు ఉన్నాడని చమత్కరించారు. ఒకానొకసారి ఒక ఇల్లాలు శ్రీ సాయిని దర్శించి తన భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయి 3 ఏళ్ళు అయిందని మొరపెట్టుకుంది. ఉన్నప్పుడు కూడా తనతో సరిగ్గా మాట్లాడేవాడు కాదని, ముఖం చూపించడని చెప్పుకునే ఏడ్చింది. ఆ మాట మీద బాబా తాను కూడా ముఖం దీనంగా పెట్టి, నా మగడు నిత్యం నాతోనే ఉంటూ కూడా సరిగ్గా మాట్లాడడు, ముఖం చూపించడు, నేనేం చేయనమ్మా అని గొళ్ళుమన్నారు. ఆ ఇల్లాలు కంగారు పడింది. శ్రీ సాయిబాబా తనని ఆక్షేపిస్తున్నారనుకుని వెళ్ళిపోయింది. కానీ సాయి వద్ద పెట్టుకున్న మొర ఏనాడు వృధా కాదు. ఇల్లు వదిలిపోయిన ఆమె భర్త త్వరలోనే ఇల్లు చేరాడు. కానీ ఆమెతో మాట్లాడకుండా ఉండేవాడు. తన ముఖం ఆమెకు చూపించేవాడే కాదు, ఎప్పుడూ పెడముఖంగానే ఉండేవాడు. ఆమె భర్త తనతో మాట్లాడాలని, ఎప్పుడూ తన ముందే ఉండాలని అనుకుంది. అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రతిదానికి ఆమెను సూటుపోటు మాటలతో హింసించేవాడు. ఈయన నాతో మాట్లాడనన్ని రోజులే బాగున్నాయి అనుకుంది. తర్వాత కొట్టసాగాడు.
ఆయన ముఖం చూపించకపోతేనే సుఖం అనుకుంది. ఆ తర్వాత అతను చనిపోయాడు. అది బ్రతుకున్న రోజులన్నీ తలుచుకుని తన వైధవ్యానికి చింతించసాగింది. ఎంత విచిత్రం! అతని కోసం బాధపడింది, మాట్లాడాలనుకుంది, మాటలను తట్టుకోలేకపోయింది. తనతో సత్యం కోరింది, దాన్ని భరించలేక అతను లేకపోవడమే మేలనుకుంది. తీరా పోయాక బ్రతికున్న రోజులన్నీ తీపిని గుర్తు చేసుకుని ఏడ్చింది. చివరికామ ఆధ్యాత్మిక జీవితంలో లీనమైపోగా కొన్నాళ్ళకి అర్థమైంది ఆనాడు శ్రీ సాయిబాబా చేసిన బోధన ఏమిటో. అందరికీ దేవుడే భర్త, అణువణువున నిండి ఉంది. మన లోపల మన బయట సంచరిస్తూ కూడా మనతో పలకడు, కనిపించడు. దానికే చింతించాలి కానీ ఏదో రోజున శాశ్వతంగా కనబడకుండా పోయేవాడి కోసం ఎందుకు యాతన? ఈ బంధాలు మాయ, బాంధవ్యాలు మాయ. భగవంతుడొక్కడే సత్యం. అందరికీ ఆయనే భర్త, సబకా మాలిక్ అల్లా. ఇంతటి గొప్ప గొప్ప బోధనలను గుట్టు చప్పుడు కాకుండా చేయగలగడమే శ్రీ సాయిబాబా ప్రత్యేకత. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు దాసగను ప్రయాగ స్నానం గురించి విందాం. సాయిబాబా షిరిడీని వదిలి ఎక్కడికి వెళ్ళకపోయినా వారి లీలలు, మహిమలు, చమత్కారాలు అన్నీ కూడా దేశం నాలుగు చెరుగులా వ్యాపించసాగాయి. అనేక ప్రాంతాల నుంచి వచ్చి బాబాను దర్శించి వారి ఆశీస్సుల్ని, ఉదీ ప్రసాదాన్ని అందుకునేవారు భక్తులు. శ్రీ సాయి దర్శన మాత్రం చేతనే భక్తులు భయాలు, బాధలు అడుగంటిపోయేవి. అనూహ్యమైన మనశ్శాంతి కలిగేది. వారి వారి యోగ్యతల అనుసరించి ఎన్నెన్నో మహిమలు తారసిల్లేవి. అటువంటి వాటిలో ఒకానొక అద్భుత మహిమను గురించి విందాం. పూర్వాశ్రమంలో పోలీస్ అధికారిగా పనిచేసి రాజీనామా చేసి శ్రీ సాయిబాబా భక్తుల్లో చేరువైనాడు. మహారాష్ట్రంలో ప్రముఖ హరిదాసుగా పేరు పొంది శ్రీ బాబా మహిమను ప్రచారకుడిగా సుస్థిరుడైన దాసగను మహారాజు ఒకసారి షిరిడీ వచ్చాడు. నిజానికి అతడు గంగా యమున సంగమ స్థలమైన ప్రయాగ వెళ్ళి సంగమ స్నానం చేయాలని బయలుదేరాడు. మధ్యలో మజిలీగా షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకుని వెళ్ళాలనుకున్నాడు. దర్శనానంతరం దాసగను తన ప్రయాణానికి అనుమతిని ఇవ్వాల్సిందిగా బాబాను కోరాడు. బాబా అంగీకరించలేదు. శ్రమపడి అంత దూరం వెళ్ళడం దేనికి? ఆ గంగా యమున ఇక్కడే ఉన్నాయి, ఇలా నా పాదాలు తాకు అన్నారు. అలాగే చేశాడు దాసగను. అంతే, తక్షణమే బాబా యొక్క 2 పాదాల బొటనవేలు నుండి గంగా యమున జలాలు ఉత్పన్నమయ్యాయి. దాసగను దోసు నిండిపోయింది. ఆశ్చర్యంతో అతని శరీరం పులకెత్తింది. ఆనందంతో అతని నేత్రాలు ఆర్ద్రాలైపోయాయి. వెనువెంటనే దాసగను శ్రీ సాయిబాబా యొక్క పాదోదకాలలో శిరస్థానుడయ్యాడు. ఆంతరిక ప్రేరణతో బాబాను అష్టక రూపంగా ప్రార్థించాడు. శాంతచిత్త మహాప్రజ్ఞ సాయినాథాదయాధన దయా సింధో సత్యస్వరూప మాయాతమ వినాశన జాతగోతాతీత సిద్ధ అచ్చింత్య కరుణాలయ పాహి మాం నాద షిర్డీ గ్రామ నివాసియా శ్రీ జ్ఞానార్క జ్ఞానదాత్య సర్వమంగళకారక భక్త చిత్త మరాళాహే శరణాగత రక్షక సృష్టికర్త విరాంశీతు పాతాతో ఇందిరాపతి జగత్రయాళయా నేత రుద్రతోత్తు చ నిశ్చితి తూజవీనారతాఖోటే టావనాయ మహీవరి సర్వజ్ఞాతు సాయినాథ సర్వాం చ హృదయాంతరి క్షమా సర్వపరాధాంచి కరాణి హేచిమాఘనే అభక్తి సంశయా ఛాతిత్లట శీఘ్ర నివారిణే తూధే మావస్యమిదార్యేతు హిందూ చంద్రకాంతమి స్వర్ణధీరూపత్వాత్పాద ఆధరే దాసహానమి ठेवाता श्रीमाज्या कृपे चाकर पंजरा
శోకచింతా నివారాని గణూహాతవ కింకర. దాసగుణ మహారాజు కృతమైన ఈ సాయి ప్రార్థనాష్టకాన్ని ఎవరైతే నిండు భక్తితో నిత్యము పఠిస్తారో వారు శ్రీ సాయిబాబా యొక్క స్వప్న సాక్షాత్కారాన్ని పొందుతారని, శ్రీ సాయి కృప వల్ల వారి సర్వవాంఛలు సర్వత్రంగా నెరవేరుతాయని పెద్దలు చెబుతారు. కేవలం ప్రార్థనాష్టకమే కాదు, శ్రీ బాబా లీలలకు ముగ్ధుడైపోయిన దాసగను ఆయనను సృష్టి స్థితి లయకారకుడైన సాక్షాత్ పరమేశ్వరుడిగా అభివర్ణించాడు. ఈ విధంగా శ్రీ సాయిబాబాపై విశ్వాసంతో భక్తులు వారి వారి భగవంతునిగా పలికారే గాని ఆ మహానుభావులు మాత్రం తానే దైవాన్నని ఏనాడూ ప్రకటించుకోలేదు. తాను దైవ సేవకుడని మాత్రమే చెప్పేవారు. ఎల్లవేళలా అల్లా మాలిక్ అంటే దైవమే సర్వాధికారి అని బోధించేవారు. విన్నారు కదండి. రేపటి భాగంలో మరిన్ని కొన్ని లీలలను విందాం. శ్రీ షిరిడి సాయినాథుని యొక్క లీలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.